ఒక్కసారి ఇప్పుడు ఇంతసేపు మాట్లాడించి ఈ పాట గురించి మాట్లాడి పాటని మనం గుర్తు చేసుకోకపోతే శ్రోతలు ప్రేక్షకులు నన్ను కొడతారు కాబట్టి భలేవారే. ఖచ్చితంగా ఒక్క 2 లైన్లు ఆ పాటది. పాట పాడడం అంటే 24/7 నిద్ర లేపినా కూడా చాలా ఇష్టమైన పని ఏంటి అంటే పాట పాడడం. మీకు నాకు ఏనా? ఎప్పుడైనా సింగర్గా ట్రై చేయలేకపోయారా? నేను ట్రై చేశానండి. ఇప్పుడు నా ఫస్ట్ ఆడిషన్ నేను ఇచ్చాను మహానటి సినిమాలో. లెట్స్ సీ ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. బై గాడ్స్ గ్రేస్ స్వప్న గారు ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఇది జోక్గా మాట్లాడుకున్నా కూడా ఇది పచ్చి నిజం. ప్రొఫెషనల్ సింగర్స్కి సినిమాల్లో పాడే వాళ్ళకి ఏదైనా సరే ఫస్ట్ అసైన్మెంట్లు అనిపిస్తుంది. ఎప్పుడు ఫస్ట్ అసైన్మెంటే. అలా ఫీల్ ఈ రోజున ఇంట్రడ్యూస్ అవ్వటం ఇండస్ట్రీకి అనేది చాలా నార్మల్ విషయం అయిపోయింది. సక్సెస్ అనేది హ్యాండిల్ చేయటం, సస్టైన్ చేయటం అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం అండ్ విశేషం. అద్భుతమైన పాటలు అన్ని బాణీల్లో పాడారు. భక్తి, రక్తి, మాస్, క్లాస్ ఏది వదలలేదు. ఎక్స్ప్రెషన్కి మీకు మీరే సాటి అన్న పేరు మీకు ఎప్పటికీ మిగిలిపోతుంది. అది కలకాలం మిగిలిపోతుంది. మీరన్న ఒక మాటను చూసారా, అది దైవికం అని. అది అంతే. సి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ప్రొఫెషన్ కూడా మంది ఎప్పుడూ ఒకలా ఉండదు. ఎప్పుడు గ్రాఫ్ సక్సెస్ఫుల్గా ఇలాగే ఉండదు ఆల్వేస్. బట్ యునో వచ్చినప్పుడు మాత్రం పీక్స్ టచ్ అవ్వడం మాత్రం ఇదిగో ఇట్లాంటి పాటలే. ఒక పాట ఇలా వస్తుంది, ఒక టైంలో మళ్ళీ ఏం సందేహం లేదు పాడిన టైంలో దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ తెలుగు ఇండస్ట్రీలో అని చెప్పి అనుకున్నారు. అండ్ అలాంటి అప్లాజే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఒక శ్రోతగా నాకేమనిపిస్తుంది చెప్తాను సునీత. మీరు సంఖ్యాపరంగా తక్కువ పాటలు పాడినా కూడా మీరు పాడదగిన పాటలు ఫిల్టర్ అయిపోతున్నాయేమో, అంటే మీరు పాడాల్సిన పాటలు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నాయేమో అనిపిస్తుంది. అదైతే నిజం. సో ఒకసారి పాట కెన్ వి రికాల్ హౌ యు సాంగ్ దట్ డే? నిద్ర వస్తుందో పక్కన, కాన్ బిలీవ్. నాకు మైక్ ముందు నుంచున్నానే కానీ నాకు జెట్ లాగ్లో అప్పటికి నేను అలారం పెట్టుకొని పొద్దున పూటే 2 o'clock రికార్డింగ్కి వస్తానని చెప్పాను ఆయనకి. చెప్తే 1:45కి టక్కన మెలకు వచ్చింది. ఏదో ఎక్కడి నుంచోలే. ఓ మై గాడ్ ఏంటి, వాట్ యామ్ ఐ డూయింగ్? ఇమాజిన్ సగం నిద్రలో లేచి వెళ్తే ఎలా ఉంటుంది, అసలే జెట్ లాగ్. బట్ అప్పుడు గొంతు సహకరించాలి, మనస్సు సహకరించాలి. పాట అంటే మెకానికల్గా చేసే పని కూడా కాదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పాట అంటే జస్ట్ లైక్ దట్ మైక్ పట్టుకొని వెళ్ళి పాట రావటమే కదా, లేకపోతే ఏసీలో కూర్చొని పని చేసేదే కదా, లేకపోతే ఏసీ థియేటర్ ఉంటుంది వెళ్ళి పాడడమే కదా. మైండ్, హార్ట్, ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి. నేను చాలా సందర్భాల్లో చూశాను, మీకు ఎలా ఉన్నా కూడా శరీరం సహకరించకపోయినా అప్పుడప్పుడు ఇలా అలసటగా ఉండి మీరు యాంకరింగ్ చేసే పద్ధతి చూశాను. అండ్ మీరు ఎంత ఏకాగ్రతతో నా జీవితంలో చాలా విట్నెస్ చేశారు. నిజంగా చూశాను. ఎందుకంటే ముందు అసలు తయారవడమే పెద్ద తలకాయ నొప్పి అండి. అసలే మనకి అలసటగా ఉంటే మనం చక్కగా ఇప్పుడు ముందు కెమెరా ముందుకు రావడానికి తయారవ్వాలి, లేకపోతే ఫలానా ఇలా ఉండాలి అని అనుకోవడమే అదొక పెద్ద బర్డెన్. అవన్నీ పక్కన పెట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు రెడీ సార్ అని ద వే యూ స్టార్ట్, రియల్లీ యువర్ ఎ ట్రూ ప్రొఫెషనల్. అయ్యో థ్యాంక్ యూ. అన్నీ నేర్పించేసింది, లైఫ్ నేర్పించింది, ప్రొఫెషన్ నేర్పించింది. అండ్ చాలా మంచి జరిగింది నాకు. అవన్నీ చెరిష్ చేసుకుంటూ ఉంటాను ఆల్వేస్. ఇప్పుడు అయ్యో నాకు బాగాలేదు, నాకు చేయలేదు, ఇటువంటివి ఏవి గుర్తుకు రావు. సడన్లీ ఇఫ్ ఐ సింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ లైక్ దిస్, ఆర్ మనం చేసే వర్క్ యాంకరింగ్ కావచ్చు, పాట కావచ్చు స్టేజ్ మీద, దట్స్ అ బ్లెస్సింగ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ లైఫ్, సంథింగ్ ఇట్స్ అది ఒక పక్క నుంచి బ్యాలెన్స్ అయ్యే తీరు చూస్తే ఇంకేం కావాలి జీవితానికి. సో నో కంప్లైంట్స్ బేసిక్గా. ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ద సాంగ్ ఇన్ మై లైఫ్. సో లెట్ మీ ఒకసారి ఈ పాట. అనగా అనగా మొదలై కథలు, అటుగా ఇటుగా నదులై కదులు, అప్పుడు ఇప్పుడు దరి చేరునుగా, కడలి ఓడై కడదేరునుగా, గడిచే కాలాన గతమేదైనా స్మృతి మాత్రమే కదా, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది.
ఇది లైఫ్లో అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 మాటలు సీతారాం శాస్త్రి గారు చెప్పిన మాటలు. ఎవరు 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 నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే. ఈ లైన్ సావిత్రి గారి జీవితానికి సంబంధించి ఆవిడ గురించి తెలుసుకొని చెప్పే నిజాలైనా కూడా, అంటే ఆవిడ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆవిడ లీడ్ చేసింది అని చెప్తూనే ఓ పక్కన ఇది మన జీవితానికి రిలేట్ చేసుకొని చూస్తే నిజంగానే అది వాస్తవం. ఐ థింక్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి అలా కాకపోయినా కూడా ఎవరికైనా అంతే, ఎవరైనా ముఖ్యంగా సరే మనుషులు అన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద రంగస్థలం అనుకుంటే జస్ట్ వస్తాము. హూ ఆర్ యూ అనే క్వశ్చన్ ఒక రోజున వస్తే మనకిచ్చిన క్యారెక్టర్ ఏంటో మనం ప్లే చేసి వెళ్ళిపోతాం రోల్. అవును. పుట్టటము చావటం మధ్యలో అంతా జీవితం, నానాటి బతుకు అదే, నాటకములో నట నడిమి పని నాటకము భలే. సో ఆ డెప్త్ అంతా నాకు తెలిసి సీతారాం శాస్త్రి గారు ఒక లైన్లో 2 లైన్లో పెట్టేసి చెప్పేశారనిపిస్తుంది. అందుకనే అది నాకు చాలా దగ్గరైంది ఆ మాట. ఎవరు 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 నువ్వంటే నీవు ధరించిన పాత్రలు అంతే. నీదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంతే. అంటే నీకేం లేదు కదా. ఈ జగమంతా నీ నర్తనశాలై. ఇది మళ్ళీ సావిత్రి గారి గురించి. చెబుతున్న నీ కథే చివరకు మిగిలేది. విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది. ఈ మాట గురించి మాట్లాడుకోవాలి. చేవ్రాలు అనేది అంటే ఉత్తరం రాసిన తర్వాత సిగ్నేచర్ మనం రాస్తాం Yeah. కదా, Mm. ఇట్లు అని. అవును. అలాగా అది సిగ్నేచర్ అట. భవదీయురాలు, లేకపోతే ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ మనం రాస్తాం కదా, అదే. సునీత వ్రాలు, ఇలా రాసేవారట ఒకప్పుడు. ఉత్తరం రాసి చివర్నాల, అది చేవ్రాలు. అది మీరు ఆ రోజు రికార్డింగ్లో మీరు చెప్పారు నాకు ఎక్స్పీరియన్స్. సీతారాం శాస్త్రి గారిని ఫోన్ చేసి మరీ అడిగారు. అమ్మో, ఈ మాటలు కానీ, ఈ డెప్త్ కానీ, ఈ ఎక్స్ప్రెషన్ కానీ ఎంతో అనుభవం ఉండాలి ఫస్ట్ ఒక రైటర్కి. ఆ తర్వాత ఆ అనుభవాన్ని రంగరించి అది దాన్ని దానిలోని పరిమళాన్ని మనకి అందించగలిగే ఆ కళ ఉండాలి. కళ ఉండాలి. అది ఒక సీతారాం శాస్త్రి గారికే సాధ్యం అనేది ఈ పాట ద్వారా రుజువైంది. ఆ కళానికి గళం కుదిరింది. అబ్బో, నిజంగా. దానికి మిక్కీ గారి సంగీతం తోడై